హలో ఫ్రెండ్స్, బీరకాయ పొట్టు చట్నీ చేసుకుందాం, చూద్దాం రండి. ఫస్ట్ బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర వేసి పచ్చిమిర్చి, బీరకాయ పొట్టు, టమాటోస్ వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. దీంతో పాటు ఇది ఫైబర్ కూడా వస్తుందండి, మనకి డైజెషన్కి మంచిగా హెల్ప్ అవుతుంది. ఇది రైస్తో కానీ ఇడ్లీతో కానీ దోశతో కానీ సూపర్గా ఉంటుంది చట్నీ. అందరికీ బీరకాయ కర్రీ అంటే నచ్చుతుంది. దీని పొట్టుతో చట్నీ అంటే ఎవరికి నచ్చదు. ఇది ఇట్లా ట్రై చేసి చూడండి. ఇందులో కొంచెం చింతపండు, ఎండుమిర్చి అన్నీ వేసి బాగా మగ్గినాక మిక్సీ జార్లో కాస్త ఉప్పు, పల్లి పౌడరు అన్నీ వేసుకొని మిక్సీ పట్టి తర్వాత లాస్ట్ చివరిగా పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, కొంచెం మినప్పప్పు, శనగపప్పు, పసుపు, ఎండుమిర్చి, చివరిగా కరివేపాకు వేసి దించుకొని చట్నీలో కలుపుకోవాలి. ఇది రైస్లోకి కానీ ఇడ్లీకి కానీ దోశకు కానీ చపాతీకి కానీ సూపర్గా ఉంటుంది. టేస్టీ బీరకాయ పొట్టు చట్నీ రెడీ.